ఫస్ట్ వచ్చేసి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో మీ ఫేవరెట్ జోడీ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్ ఎపిసోడ్లోనే భారీ ట్విస్టులు ఉన్నాయి. ప్రైజ్ మనీ ఆఫర్ చేశారు, ఒక జంటను టార్గెట్ చేశారు, ఎలిమినేషన్ కూడా చేసి పంపించేశారు. దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఈ రోజు నుంచి అయితే షో స్టార్ట్ కాబోతుంది. 70 days ఉండబోతుంది, 70 episodes. డైలీ ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంది, సండే టు మండే. శనివారం ఆదివారం జడ్జెస్ వస్తారన్నమాట. ఇంకా 10 couples ఉన్నారు. ఆ 10 couples ఎవరో మనకు తెలుసు. 50 lakhs ప్రైజ్ మనీ. ఆల్రెడీ 3 ఎలిమినేషన్స్ కూడా అయిపోయాయి, మనం ఆల్రెడీ చెప్పేసాం కూడా. ఇంకా ఈరోజు ఈ విషయానికి వస్తే ఫస్ట్ 10 couplesని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అనిల్ రాపూడ్ గారు అయితే ఒక ఆఫర్ ఇచ్చారు. 10 couplesకి 5 lakhs ప్రైజ్ మనీ అయితే పెట్టారు. ఇది ఎవరన్నా తీసుకొని ఇప్పుడే హౌస్లోంచి వెళ్ళిపోవచ్చు, కావాలంటే నెక్స్ట్ మినిటే ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. చూసుకొని ఎవరన్నా తీసుకుంటారంటే ఎవరు అయితే తీసుకోలేదు. కానీ ఇక్కడ సిద్ధు అలాగే సోనియా వీళ్ళ జోడి ఉంది కదా, సిద్ధు వచ్చేసి ఒక మాట అన్నాడు. ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఆ తర్వాత చెప్తా ఎందుకని. ఏమని చెప్పాడంటే, ఆ పక్కన ఇంకో 0 యాడ్ చేయండి సార్, తీసుకుంటాము అని చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాత ఎవరు 5 lakhs తీసుకోలేదు కదా, ఆ తర్వాత 10 lakhs చేశారు దాన్ని. అప్పుడు కూడా ఎవరు తీసుకోలేదు ప్రైజ్ మనీ, అందరూ అలాగే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ శ్రీముఖి అయితే వచ్చింది. శ్రీముఖి వచ్చేసి నామినేషన్స్ పెట్టింది. మనం నామినేషన్స్ అనే పెడదాం దాన్ని. నామినేషన్స్ అయితే పెట్టింది. ఎవరైతే ఈ విల్లాలో ఉండకూడదు, అదే ఈ 10 couplesలో ఎవరైతే ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఒక పేరు రాసి ఇవ్వండి అని చెప్పింది. అందరూ పేరు అయితే రాశారు. ఫస్ట్ కళ్యాణ్ అలాగే వాసంతి వీళ్ళు ఉన్నారు కదా, ఈ జోడీని అయితే అడిగింది. ఎవరైతే ఈ విల్లాలో ఉండకూడదు, ఈ షోలో ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి అని. వాళ్ళైతే బిట్టు అలాగే సంధ్య వీళ్ళనైతే చెప్పారు. ఇది సేఫ్ సైడ్ ఆడారు. ఇదే ప్రాబ్లం, ఫస్ట్ రోజే నామినేషన్స్ పెడితే వాళ్ళకి ఎవరైతే తెలుసో వాళ్ళని నామినేట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు తెలుసు కాబట్టి. ఎవరైతే తెలియకుండా ఉంటారో వాళ్ళని అయితే నామినేట్ చేస్తారు. ఇప్పుడు బిట్టు అలాగే సంధ్య వీళ్ళు వచ్చేసి వీళ్ళకి తెలియదంట, అందుకే నామినేషన్ చేశారు. వీళ్ళకి ఒక ఓటు అయితే పడింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిట్టు సంధ్య వీళ్ళని అడిగారు. వీళ్ళైతే మంచి కారణమే ఇచ్చారు. భాను అలాగే జాను వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని అయితే నామినేట్ చేశారు. ఏమంటే ఒక టాస్క్ అయితే ఇచ్చారు. వచ్చినప్పుడు ఇంట్రొడ్యూషన్ చెప్పారు కదా, అప్పుడైతే ఒక టాస్క్ ఇస్తే వాళ్ళు వెంటనే క్విట్ చేయలేకపోయారు. నేను చేయలేను అని చెప్పేశారు. అందుకే అది నాకు నచ్చలేదు అనేది వీళ్ళైతే నామినేషన్ పాయింట్ చెప్పారు. ఇది నాకు బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ అలాగే వాళ్ళ వైఫ్ హరిత హరీష్ వీళ్ళైతే పవన్ అలాగే అంజలిని వీళ్ళనైతే నామినేట్ చేశారు. ఇది కూడా కరెక్ట్ అయిన నామినేషనే. ఎందుకంటే వాళ్ళు 11 years అయిందంట పెళ్ళి ఒక గొడవ అయిందంట 11th anniversary రోజు. అప్పుడైతే వీళ్ళు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అరుణాచలం అయిపోయాడంట. 1 week వరకు నో కాల్స్, మాట్లాడుకోలేదంట, ఎక్కడ ఉన్నాడో తెలియదంట. అలా ఎంత కోపం ఉన్నా ఆ యానివర్సరీ మిస్ చేసి ఉండకూడదు. 11 years అయింది మీకైతే పెళ్ళి అయ్యి, దానికి నాకు కొంచెం నచ్చలేదు అని చెప్పి మంచి కారణమే చెప్పాడు మాస్క్ మ్యాన్. శివ అలాగే ప్రియాంక వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వచ్చి నామినేట్ చేసింది వచ్చేసి జాను అలాగే భాను వీళ్ళనైతే నామినేట్ చేశారు. ఏమనంటే వాళ్ళు మాకు తెలియదని నామినేట్ చేశారు. ఫస్ట్ డేనే నామినేషన్స్ పెడితే ఇలాగే ఉంటుంది, వాళ్ళు మాకు తెలియదు. ఇంకా వాళ్ళకి ఏం కారణాలు ఉంటాయి, తెలిసిన వాళ్ళు నామినేట్ చేయలేరు, తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కారణం చెప్పి నామినేట్ చేస్తారు ఎక్కడైనా సరే. అందుకే ఫస్ట్ రోజు పెట్టకూడదు అనేది. ఇంకా ఆ తర్వాత జాను భాను వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే సిద్ధు అలాగే సోనియా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే నామినేట్ చేశారు. వీళ్ళని చెప్పే కదా అప్పుడు ఒక 5 lakhs అయితే ప్రైజ్ మనీ ఆఫర్ చేశారు అనిల్ రావుడ్ గారు. అప్పుడు సిద్ధు వచ్చేసి ఒక మాట అన్నాడు, దాని పక్కన ఒక 0 యాడ్ చేయండి సార్ అని. దాన్ని తీసుకొని కారణం చెప్పారు. వాళ్ళకి షో పైన సీరియస్నెస్సే లేదు. 50 యాడ్ చేయండి, ఇంకొక 0 యాడ్ చేయండి సార్, తీసుకుంటామని చెప్పారు కదా, అందుకే వాళ్ళు నామినేట్ చేస్తున్నాను. ఇంకో నామినేషన్ కూడా పడింది దీని మీద అయితే, అందుకే చెప్పి అప్పుడే గుర్తుపెట్టుకోండి. నోకరాజ్ అలాగే ఆసియా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు బిట్టు అలాగే సంధ్య వీళ్ళనైతే నామినేట్ చేశారు. ప్రాబ్లం వచ్చేసి లాంగ్వేజ్ ఇష్యూ. వాళ్ళకి లేదు, వీళ్ళకి అందరికీ వచ్చింది లాంగ్వేజ్ ఇష్యూ. వీళ్ళు పోతూ ఇంకా వీళ్ళకే ప్రాబ్లం అవుతుంది, మాకేం ప్రాబ్లం కాదు. అందుకే వీళ్ళనే నామినేట్ చేస్తున్నాం. అలాగే ఆయనకి పెళ్లి కాకముందే ఎవరైతే బిట్టు ఉన్నాడు కదా, ఆయనకి 3 relationships ఫెయిల్ అయ్యాయంట. దాని కారణం కూడా చెప్పాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంజలి అలాగే పవన్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా సేమ్ బిట్టు అలాగే సంధ్య వాళ్ళనే నామినేట్ చేశారు. రీజను సేమ్, లాంగ్వేజ్ ఇష్యూ. పోతూ ఇంకా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఉండలేరు, అందుకే ఇప్పుడే నామినేట్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ అలాగే నీతు వీళ్ళు ఉన్నారు కదా, అంజలి అలాగే పవన్ని వీళ్ళనైతే నామినేట్ చేశారు. సేమ్ మాస్క్ మ్యాన్ ఏదైతే రీజన్ చెప్పాడో అదే అన్నమాట. 11 years అయినా యానివర్సరీ చేసుకోలేదు వాళ్ళ ఈగో ఇష్యూ వల్ల, అందుకే వాళ్ళు నాకు నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత మహేష్ అలాగే శాండ్రా వీళ్ళు ఉన్నారు కదా, సోనియా అలాగే సిద్ధు వీళ్ళనైతే నామినేట్ చేశారు. సేమ్ ఆ 5 lakhs ప్రైజ్ మనీ ఉంది కదా, 0 యాడ్ చేయమని చెప్పాడు. వాళ్ళకి సీరియస్నెస్ లేదు, అందుకే వాళ్ళనే నామినేట్ చేస్తున్నామని చెప్పారు.
ఒక్క మాట వల్ల 2 నామినేషన్లు పడ్డాయి. సిద్ధు అలాగే సోనియా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే సేమ్ బిట్టు అలాగే సంధ్య వీళ్ళనే నామినేట్ చేశారు. సేమ్ రీజన్ లాంగ్వేజ్ రాదు. ఈ షోలో కనుక ఓట్లు ఉండింటే ఈ వారం అంతా ఆడియన్స్ వీళ్ళకే ఓట్లు వేసేవారు. బిట్టు అలాగే సంధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. వాళ్ళని ఏమి గేమే చూడలేదు, లాంగ్వేజ్ రాదని ఒకే ఒక కారణంతో వాళ్ళకి 4 ఓట్లు వేశారా. పాపం రాని ఓట్లు గుద్దేటోళ్ళు. ఒకే ఒక్క కారణం లాంగ్వేజ్ రాదు అని దానికి వాళ్ళు షోలో ఎందుకు తీసుకోవాలి, వీళ్ళందరూ అదే కారణం చెప్పి ఎందుకు నామినేట్ చేయాలి. ఫస్ట్ డేనే నామినేషన్స్ పెడితే ఇదే తలకాయ నొప్పి అన్నమాట. 4 ఓట్లు అయితే పడ్డాయి. ఇంకా వాళ్ళని అయితే ఎలిమినేట్ చేసి పంపించేస్తున్నామని శ్రీముఖి చెప్పింది. వాళ్ళు షోలో నుంచి అయితే వెళ్ళిపోయారు. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే వాళ్ళైతే ఎలిమినేట్ కాలేదు, వాళ్ళైతే షోలోనే ఉన్నారు. ఇది ఒక ట్విస్ట్ అన్నమాట, ఫస్ట్ ఎపిసోడ్ ట్విస్ట్ లాగా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళంతే. ఇంకైతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయేటప్పుడు ఒకే ఒక మాట అన్నారు, ఏదంటే ఇంకా ఉండింటే మా గురించి తెలిసేది కదా, మా గురించి ఏమీ తెలియకుండానే వీళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుందని మమ్మల్ని అయితే నామినేట్ చేశారు. అది మాకు ప్రాబ్లం అవుతుందని వాళ్ళు నామినేట్ చేశారు, మాకేం ప్రాబ్లం లేదు, మీరు ఎలా మాట్లాడితే మేము అలానే మాట్లాడతాం, అర్థమవుతుంది కదా అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఉండాల్సింది ఫస్ట్ వీకే ఎలిమినేషన్ కాకుండా ఇంకేం చేయలేం, ఎలిమినేట్ అయిపోయామని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళైతే ఇప్పుడైతే ఎలిమినేట్ కాలేదు కానీ ఆ తర్వాత అయితే ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్ అయితే నో ఎలిమినేషన్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో హరిత హరీష్ గారు వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత వీళ్ళ సంధ్య అలాగే బిట్రో వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత షోలో చాలా గొడవలు జరిగాయి. నటరాజ్ మాస్టర్ అలాగే హరిత హరీష్ వీళ్ళైతే గొడవలు జరిగాయి. ఆ తర్వాత ఒకరైతే బయటికి డేట్కి వెళ్ళొచ్చంట, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళైతే బయటికి డేట్కి వెళ్ళొచ్చంట. సిద్ధు అలాగే సోనియా ఈ వారం అంతా బాగా పర్ఫామ్ చేసి అయితే వాళ్ళైతే డేట్కి బయటకు వెళ్ళారంట. ఆ తర్వాత అయితే ఇంకొకరికి ఇంజూరీ అయింది. ఎవరైతే ప్రియాంక అలాగే శివ ఉన్నారో వీళ్ళకైతే శివకైతే ఏదో టాస్క్ ఆడేటప్పుడు ఇంజూరీ అయిందంట. ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇంకా ప్రతి వారము స్కోర్స్ పెడతారు, ఎవరికైతే తక్కువ పాయింట్లు వస్తాయో వాళ్ళైతే ఎలిమినేట్ అవుతారు. ట్విస్టులు ఉన్నాయి. పోతూ పోతూ అప్డేట్ల గురించి చెప్పుకుందాం. ఇప్పుడే చెప్పేస్తే అంత కిక్ ఉండదు. ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అని అప్పుడు అప్డేట్లు చెప్తే అప్పుడు బాగుంటుంది.